Good morning everyone. Today topic is accountancy లో ఉన్నటువంటి differences between bookkeeping and accounting. Bookkeeping and accounting. Bookkeeping గురించి yesterday మనం డిస్కస్ చేసినాం. Bookkeeping అంటే బుక్ లోపల ఎంటర్ చేయడం. అంటే బిజినెస్ లోపల జరిగే ఎవ్రీ ట్రాన్సాక్షన్ ని బుక్ లోపల ఎంటర్ చేయడాన్ని bookkeeping అంటాం. Accounting అంటే it is a process of recording, అనలైజింగ్, సమ్మరైజింగ్ అండ్ ఇంటర్ప్రిటింగ్. అంటే స్టార్టింగ్ ప్లేస్ నుంచి అంటే బుక్ లోపల ఎంటర్ చేసిన దగ్గర నుంచి ఫైనల్ రిజల్ట్ వచ్చే వరకు ఉన్నటువంటి టోటల్ ప్రాసెస్ని మనం అకౌంటింగ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో ఈ రోజు ఉన్నటువంటి టాపిక్ ఏంటంటే డిఫరెన్సెస్ బిట్వీన్ బుక్ కీపింగ్ అండ్ అకౌంటింగ్. ఓకే, బుక్ కీపింగ్ యొక్క స్కోప్ అంటే బుక్ కీపింగ్ యొక్క స్కోప్ ఎంత ఉంటుందంటే ఎలాబరేట్గా ఉండదు, ఓన్లీ చిన్నగా ఉంటుంది. రికార్డ్ ఓన్లీ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అంటే బిజినెస్ లోపల జరిగేటువంటి ట్రాన్సాక్షన్స్ మాత్రమే. అది మానిటరీ ట్రాన్సాక్షన్ అంటే మనీ బేస్లో ఉన్న ట్రాన్సాక్షన్ని రికార్డ్ చేయడాన్ని మనం బుక్ కీపింగ్ అంటాం. ఎగ్జాంపుల్ సేల్స్ ₹20,000 అంటే ఎంత సేల్స్ జరిగినా అదే రాస్తాము. అకౌంటింగ్ మీన్స్ అకౌంటింగ్ లోపల రికార్డింగ్ బిజినెస్ ట్రాన్సాక్షన్ స్టార్ట్ చేస్తే రికార్డింగ్ బిజినెస్ ట్రాన్సాక్షన్ వీటి మీన్స్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఇంక్లూడింగ్ క్లాసిఫైయింగ్, అనలైజింగ్, సమ్మరైజింగ్, ఇంటర్ప్రిటింగ్ ఆఫ్ రిజల్ట్స్ అంటే ఫైనల్గా మనకి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అనే వరకు అంటే దీని యొక్క స్కోప్ అనేది లార్జ్గా ఉంటుంది. అంటే ఫైనల్ రిజల్ట్ వచ్చేంత వరకు ప్రాసెస్ అంటే స్టార్టింగ్ ప్లేస్ నుంచి ఫైనల్ రిజల్ట్ వచ్చేంత వరకు ఉండేటువంటి ప్రాసెస్ని మనం అకౌంటింగ్ గా ట్రీట్ చేయడం జరుగుతుంది. అంటే ఓన్లీ బుక్ లోపల బిజినెస్ ట్రాన్సాక్షన్ ని ఎంటర్ చేయడం ఏమంటారు, బుక్ కీపింగ్ ట్రీట్ చేయడం జరుగుతుంది. అంటే దీని యొక్క స్కోప్ చిన్నగా ఉంటుంది, స్మాల్ స్కేల్, ఇట్ ఈస్ లార్జ్. ఓకేనా, ఓన్లీ రికార్డ్ చేయడం, ఇది రికార్డ్ చేయడంతో పాటు ఇంక్లూడెడ్ ఫైనల్ రిజల్ట్ వరకు ఉండేటువంటి టోటల్ ప్రాసెసెస్, ఆ ప్రాసెస్ అంతా ఇందులో ఉంటుంది. నెక్స్ట్ ఆబ్జెక్టివ్ లోపల ఏంటిది, సిస్టమాటిక్ వే లోపల ఒక సిస్టమాటిక్ డేట్ వైజ్ క్రానలాజికల్ ఆర్డర్ డేట్ వైజ్ లోపల బిజినెస్ ట్రాన్సాక్షన్ ని డేట్ వైజ్ గా స్టెప్ బై స్టెప్ ఎంటర్ చేసుకుంటూ వెళ్ళేటువంటి ఆబ్జెక్టివ్ బుక్ కీపింగ్ అయితే, దీని యొక్క ఆబ్జెక్టివ్ అకౌంటింగ్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటిది, అసర్టైన్ ప్రాఫిట్ అండ్ లాస్ అంటే మనకి కంపెనీకి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అసర్టైన్ చేయడం, మెజర్మెంట్ చేయడం, లెక్కించడం. దెన్ నెక్స్ట్ ఫైనల్ పర్ఫార్మెన్స్ అంటే మనకి అసెట్స్ ఎంత ఉన్నాయి, లయబిలిటీ ఎంత ఉంది అనేది డిస్ప్లే చేసేటువంటి సిస్టమ్. అంటే ఫైనల్ ప్రాజెక్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ ఎంత వచ్చింది, ఫైనల్ గా మనకి అసెట్స్ ఎన్ని ఉన్నాయి, లయబిలిటీ ఎంత ఉంది అనేది చెప్పేది దీని యొక్క ఆబ్జెక్టివ్. అయితే బుక్ కీపింగ్ యొక్క ఆబ్జెక్టివ్ అనేది డేట్ వైజ్ గా సిస్టమాటిక్ వేలో క్రానలాజికల్ ఆర్డర్ మీన్స్ డేట్ వైజ్ గా ఒక్కొక్క ట్రాన్సాక్షన్ ని డేట్ వైజ్ గా రాయడాన్ని బుక్ కీపింగ్ అంటాం. ఇందులోపల అసర్టైన్ మెజర్మెంట్ లెక్కిస్తుంది. ఏం లెక్కిస్తుంది, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్ లోపల అసెట్ ఎంత లయబిలిటీ ఎంత అనేది లెక్కించడం జరుగుతుంది. దీని యొక్క ఆబ్జెక్టివ్. నేచర్ ఏంటిది, నేచర్ ఇది జనరల్ గా రొటీన్ నేచర్, డైలీ జరిగేదంతా రికార్డ్ చేస్తాం. అంటే ఇది క్లర్క్ చేసే పని అంటే క్లారికల్ నేచర్ లో ఉంటుంది, రొటీన్ వర్క్. దీని లోపల పెద్దగా మైండ్ పెట్టి చేయాల్సిన అవసరం ఏమి ఉండదు, రాస్తా ఉండడం. బట్ ఇయర్ ఇట్ ఈస్ అనలిటికల్ నేచర్ అంటే థింకింగ్ ఎలాబరేట్లీ అంటే డిఫరెంట్ వేలో థింక్ చేస్తూ ప్రాఫిట్ లాస్ ని అసర్టైన్ చేయడం. అంటే దీని నేచర్ ఏంటిది, అకౌంటెంట్ నేచర్ అంటే అకౌంటెంట్ చేసే పని ఇదన్నమాట. ఓకేనా, ఇది ఎవరు చేస్తారు, క్లర్క్ చేసే పని. ఓకేనా, రెస్పాన్సిబిలిటీ దేనికి ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, here it is the basic responsibility recording అంటే బిజినెస్ ట్రాన్సాక్షన్ మానిటరీ బిజినెస్ ట్రాన్సాక్షన్ రికార్డ్ చేసే రెస్పాన్సిబిలిటీ క్లర్క్ తీసుకుంటాడు. ఆ క్లర్క్ అనేటోడు బుక్ కీపింగ్ రిలేటెడ్. నెక్స్ట్ ఇయర్ ఇట్ ఈస్ ఎవరు అనలైజ్ చేస్తారు, ఫైనాన్షియల్ పొజిషన్ చెప్తారు. దట్ మీన్స్ నీ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు అకౌంటెంట్ చేసే రెస్పాన్సిబిలిటీ, ఇది క్లర్క్ చేసే రెస్పాన్సిబిలిటీ. సూపర్విజన్ దీని లోపల ఎవరికి ఎక్కువ సూపర్విజన్ ఉంటుంది అంటే డోంట్ చెక్ అకౌంట్స్ అంటే అకౌంటింగ్ సంబంధించింది ఏం చెక్ చేయడు, బ్లైండ్ గా ఓనర్ ఏదైతే చెప్తాడో ఆ ఓనర్ చెప్పినటువంటి ఎవిడెన్స్ చూసుకుంటూ అందులో ఎక్కిస్తాడు. అంటే ఓచర్ చూసి అందులో రాసేస్తారు అంతే. పర్చేజెస్ ఆ పర్చేజ్ కి సంబంధించిన ఇన్వాయిస్ మీద ఉన్నటువంటి అమౌంట్ డేట్ రాసుకుంటాడు. దెన్ ఇక్కడ ఏంటిది, అకౌంటింగ్ అనేది అన్ని చెక్ చేస్తుంది, ఆల్ యాక్టివిటీని చెక్ చేసుకుంటూ రాయాల్సి ఉంటుంది. అంటే అనలైజ్ చేస్తారు, సమ్మరైజ్ చేస్తారు, ఇంటర్ప్రిటింగ్ చేస్తారు. సో ఇది ఒక
అనలిటికల్ నేచర్, దీంట్లో చెకింగ్ అనేది ఉంటుంది, దీంట్లో చెకింగ్ అనేది ఉండదు. దీనికి సూపర్విజన్ లెస్, సూపర్విజన్ మోర్. నెక్స్ట్ స్టాఫ్ ఇన్వాల్వ్డ్. బుక్ కీపింగ్ లోపల స్టాఫ్ ఎలాంటి వాళ్ళు ఉంటారు? జూనియర్ లెవెల్ స్టాఫ్ ఉంటారు, అంటే మీడియం క్లర్క్ లెవెల్ కాబట్టి ఓన్లీ వాళ్ళకి రాయడం, రైటింగ్ స్కిల్స్ ఉండి గుడ్ హ్యాండ్ రైటింగ్ ఉంటే సరిపోతుంది. బట్ హియర్ ఇట్ ఈస్ అకౌంటెన్సీ లోపల సీనియర్ స్టాఫ్ ఇన్వాల్వ్ అవుతారు, అంటే వాడికి రాయడంతో పాటు ఈ రికార్డింగ్తో పాటు అనలైజ్ చేసేటువంటి కెపాసిటీ ఉండాలి. అంటే సీనియర్ స్టాఫ్ ఇన్వాల్వ్డ్, అంటే హయ్యర్ లెవెల్ అథారిటీ ఇందులో ఉంటాయి, లోయర్ లెవెల్ అథారిటీ ఇందులో ఉంటుంది. అంటే ఇది ఎవిడెన్స్ చూసి బుక్ లోపల రికార్డ్ చేస్తారు. బట్ హియర్ ఇట్ ఈస్ ఈ ఎవిడెన్స్ లోపల రాసిన దాన్ని బట్టి అనలైజ్ చేయడానికి ఈ అకౌంటెంట్ అనేది ఉండడం జరుగుతుంది. హియర్ ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ ఫైనల్ ఎగ్జామ్ పర్పస్ ఆర్ ఫ్యూచర్ పర్పస్. ద నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ అకౌంటింగ్. అకౌంటింగ్ మనం బుక్ లోపల చేయడం ద్వారా, ఈ ప్రాసెస్ అంతా చేయడం, రికార్డింగ్, అనలైజింగ్, సమ్మరైజింగ్ చేయడం ద్వారా మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి అంటే, నెంబర్ 1, ఇట్ ఈస్ ఏ పర్మనెంట్ అండ్ రియల్ రికార్డ్. అంటే బుక్ లోపల మనం ఒక క్రానలాజికల్ ఆర్డర్ లోపల బుక్ కీపింగ్ లో రాసినటువంటి ట్రాన్సాక్షన్ కానీ, సో ఆ ట్రాన్సాక్షన్ బేస్ చేసుకొని మనం అకౌంటెన్సీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ని అనలైజ్ చేసుకుంటూ రిజల్ట్ రాబట్టుకుంటాం. ఆ రిజల్ట్ అనేది పర్మనెంట్ గా ఉంటుంది. ఆ బుక్ లోపల రికార్డ్ చేయడం ఓన్లీ సింగిల్ డే కోసం కాదు, ఫర్ లాంగ్ టైం కోసం ఉంటుంది. అందులోపల రియల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, రియలిస్టిక్ ఇన్ఫర్మేషన్ ఫర్ లాంగ్ టర్మ్ పర్మనెంట్ రికార్డ్. అంటే ఏదో ఒక రోజు కోసం, 1 డే 2 డే 1 మంత్ 2 మంత్స్ కోసం కాకుండా ఇది పర్మనెంట్ గా ఉండే రికార్డ్. అంటే ఇది ఒక అడ్వాంటేజ్. సెకండ్ అడ్వాంటేజ్ ఏంటిది? నెట్ రిజల్ట్స్ బిజినెస్ ఆపరేషన్స్. నెట్ రిజల్ట్స్ మీన్స్ మనకి ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత లాస్ వచ్చింది, అంటే ఈ బిజినెస్ ఆపరేషన్ చేయడం ద్వారా, ఈ బిజినెస్ రన్ చేయడం ద్వారా ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత లాస్ వచ్చింది అనేది తెలుసుకోవచ్చును. అంటే ఈ తెలుసుకోవడానికి హెల్ప్ చేసేది ఎవరు? అకౌంటింగ్. సో అకౌంటింగ్ యొక్క సెకండ్ ఎగ్జాంపుల్ ఇది. థర్డ్ ఎగ్జాంపుల్ ఏంటిది? అసర్టైన్ ద ఫైనాన్షియల్ పొజిషన్. అసర్టైన్, క్యాల్కులేటింగ్, మెజరింగ్. ఏం క్యాల్కులేట్ చేస్తాం? ఫైనల్ గా మనకి ప్రాఫిట్ ఆర్ లాస్ వచ్చిన తర్వాత ద నెక్స్ట్ స్టెప్ ఏంటిది? బ్యాలెన్స్ షీట్. మనకి ఎంత అసెట్స్ ఉన్నాయి, ఎంత లయబిలిటీస్ ఉన్నాయి, కంపెనీకి ఎన్ని అసెట్స్ ఉన్నాయి, ఎన్ని లయబిలిటీస్ ఉన్నాయి, ఎంత ఆస్తులు ఉన్నాయి, ఎంత అప్పులు ఉన్నాయి అనేది తెలుసుకోవడానికి కూడా మనకి అకౌంటింగ్ అనేది హెల్ప్ చేయడం జరుగుతుంది. ఇది ఒక అడ్వాంటేజ్. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఏంటిది? ఫెసిలిటేట్ కంపారిటివ్ స్టడీ. అంటే కంపారిటివ్ స్టడీ అంటే ప్రీవియస్ లో జరిగినటువంటి పర్మనెంట్ రికార్డు చూసుకొని, ప్రీవియస్ లో ఉన్నటువంటి పర్మనెంట్ అకౌంట్ రికార్డు చూసుకొని ప్రెసెంట్ లో ఉన్నటువంటి అకౌంట్ రికార్డ్ తోటి కంపారిజన్ చేసుకోవడం. ఎందులోపల? ఎక్స్పెండిచర్ లోపల, సేల్స్ లోపల, నెక్స్ట్ సాలరీస్ లోపల, ఫైనాన్షియల్ పొజిషన్ లోపల, ప్రాఫిట్ లోపల, లాస్ లోపల. అంటే ప్రీవియస్ ఇయర్ తోటి కంపేర్ చేసుకోవడానికి ఒక ఫెసిలిటీగా మనకి అకౌంటింగ్ అనేది అడ్వాంటేజ్ గా ఉంది. అంటే ఫైనల్ గా మనం ముందుకెళ్ళాలి అంటే ఇది ఒక బెనిఫిట్. నెక్స్ట్ కంట్రోల్ ఓవర్ ది అసెట్. కంట్రోల్ ఓవర్ ది అసెట్ అంటే ఎట్లాంటి ఎక్స్పెండిచర్ ని మనం కంట్రోల్లో పెట్టుకోవాలి, ఎలాంటి అసెట్లను కొనుగోలు చేయాలి, అంటే ఎక్స్పెండిచర్ ఎట్లా కంట్రోల్ చేయాలి, ఎలాంటి అసెట్లను పర్చేజ్ చేయాలి అనేది మనం ప్రీవియస్ రికార్డులను అనలైజ్ చేసుకుంటూ దాంతో కంపేర్ చేసుకుంటూ ప్రెజెంట్ ఇయర్ లోపల ఎలాంటి అసెట్ ని మనం పర్చేజ్ చేయాలి, ఎలాంటి ఖర్చులను తగ్గించుకోవాలి అనేది కంట్రోల్ ఓవర్ అసెట్ గా కూడా మనకి అకౌంటింగ్ అనేది హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఫైనల్ గా ఇది ఒక ఎవిడెన్స్. అంటే ఏటి పర్పస్ లో ఎవిడెన్స్? ఇది ఒక సాక్ష్యంగా ఉంటుంది. అంటే మనం ఫ్యూచర్ లోపల ఒక కంపెనీగా మనం కార్పొరేట్ ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది, లేదంటే ఒకరికి గవర్నమెంట్కి రెస్పాన్సిబిలిటీగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది, ఓనర్కి రెస్పాన్సిబిలిటీగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఇలాంటి సిచ్యువేషన్ లోపల మనకు అకౌంటింగ్ అనేది ఆ బుక్ ఏదైతే బుక్ కీపింగ్ అకౌంటింగ్ అనే బుక్స్ ఉన్నాయో అవి మనకి ఎవిడెన్స్గా కూడా మనకి అడ్వాంటేజ్గా ఉండడం జరిగింది. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్. డిసడ్వాంటేజెస్ ఏంటిది? మైనస్ ఓన్లీ మానిటరీ ట్రాన్సాక్షన్ రికార్డెడ్. అంటే అకౌంటింగ్ చేసేటప్పుడు ఓన్లీ మనీ రిలేటెడ్, క్యాష్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే బుక్ లో రాసుకోవడం జరుగుతుంది. అంటే ఎవరైతే కంపెనీలో వర్క్ చేసేటువంటి వర్కర్ యొక్క స్కిల్స్ ని కానీ లేదంటే నాలెడ్జ్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ని రాయరు. అంటే
ఈ నాలెడ్జ్ బేస్డ్ తోటే కంపెనీ అనేది డెవలప్ అవ్వడం జరుగుతుంది. సో నాలెడ్జ్ అనేది ఇగ్నోర్ చేసేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఒక సేల్స్ మెన్ అక్కడ ఉన్న ప్రోడక్ట్ని అమ్మడానికి చాలా రకాల ట్రిక్స్ పే చేస్తూ ఆ ప్రోడక్ట్ని సేల్ చేయడం జరుగుతుంది. బట్ ఇయర్ ఇట్ ఈస్ మనం ఓన్లీ ఏం తీసుకుంటాం, సేల్ అయిన వాల్యూ తీసుకుంటాం. సేల్స్ వర్త్ ₹20,000 అంటే అంతకంటే ముందు అతను నాలెడ్జ్ని ఉపయోగించింది. ఏం నాలెడ్జ్ని? ఆ వర్కర్ యొక్క కస్టమర్ తోటి మంచి బిహేవియర్ను ఏర్పరచుకొని, కస్టమర్ తోటి రిలేషన్ ఏర్పరచుకొని ఆ ప్రోడక్ట్ని సేల్ చేసిండు. అంటే అతని యొక్క నాలెడ్జ్ని కానీ స్కిల్స్ని కానీ ఇక్కడ మనం ఎవాల్యుయేట్ చేయట్లేదు. ఇది ఒక మైనస్గా మనం చెప్పుకోవచ్చును. అంటే అకౌంటింగ్ లోపల ఇవి రికార్డ్ చేయరు. నెక్స్ట్ హిస్టారికల్ నేచర్లో ఉంటుంది. హిస్టారికల్ నేచర్ అంటే ఇది ఒక గడిచిపోయినటువంటి పనిగానే ఉంది. హిస్టారికల్ నేచర్ అంటే దీన్ని యూజ్ చేసుకొని కంపేర్ చేసుకోవచ్చు, కానీ దాంతో మనకి పెద్దగా బెనిఫిట్స్ ఏముండదు. అంటే సిచ్యువేషన్స్ అనేటివి లాస్ట్ ఇయర్ సిచ్యువేషన్కి ప్రెజెంట్ ఇయర్ సిచ్యువేషన్కి బాగా చేంజెస్ ఉంటాయి. కాబట్టి ఆ హిస్టారికల్ నేచర్లో ఉన్నటువంటి ఆ బుక్ను బేస్ చేసుకొని మన కంపేర్ చేసుకోవటప్పుడు మనకి లాస్గా అంటే ఒక మైనస్గా కూడా కనిపించవచ్చు. నెక్స్ట్ ఫైనల్లో ఉన్నటువంటి ప్రైస్ లెవెల్ చేంజెస్ అంటే మనం ఎప్పుడైతే బుక్ లోపల రికార్డ్ చేసేటప్పుడు ఉన్నటువంటి ప్రైజెస్, మార్కెట్ ప్రైస్ కానీ లేదంటే సెల్లింగ్ ప్రైస్ కానీ, ఫైనల్గా మనం అకౌంటెన్సీ చేసేటప్పుడు ఉన్నటువంటి ప్రైస్ కానీ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫ్లక్చువేషన్ లోపల ఉండడం ద్వారా మనకున్నటువంటి నెట్ రిజల్ట్ అనేది కరెక్ట్ డిస్ప్లే కాదు. డు నాట్ ప్రొవైడ్ రియలిస్టిక్ ఇన్ఫర్మేషన్ అంటే ప్రెజెంట్ ఇయర్కి ప్రీవియస్ ఇయర్కి మనం కంపారిజన్ చేసుకున్నప్పుడు ప్రెజెంట్ ఇయర్ యొక్క ప్రైస్ లెవెల్, నెక్స్ట్ ఫాస్ట్ ఇయర్ యొక్క అంటే గత సంవత్సరం యొక్క ప్రీవియస్ ఇయర్ యొక్క ప్రైస్ లెవెల్స్ అనేటివి ఫ్లక్చువేట్ అవ్వడం ద్వారా మనకు ఉన్నటువంటి ఈ నెట్ ఆపరేషన్స్ లోపల డిఫరెన్సెస్ కనిపిస్తాయి. సో దట్స్ వై అంటే మనం ప్రైస్ లెవెల్ని కూడా దృష్టిలో పెట్టుకుంటే మైనస్గానే ఉంటుంది. అంటే గత సంవత్సరంలో ఉన్నటువంటి ప్రైజ్లు ప్రెజెంట్ ఇయర్లో ఉన్నటువంటి ప్రైజ్లు అనేవి డిఫరెంట్గా ఉంటాయి. మనం కంపారిటివ్ స్టడీ చేసేటప్పుడు కంపారిటివ్ అసెట్ చేసేటప్పుడు అదొక మైనస్గా మనకి డిస్ప్లే కావడం జరుగుతుంది. అంటే అప్పుడున్న సిచ్యువేషన్ లోపల దాని వాల్యూ ఎంత, ప్రెజెంట్ వాల్యూ ఎంత, అంటే ఈ వాల్యూల మధ్యలో కూడా ఫ్లక్చువేట్ ప్రైస్ లెవెల్ డిస్ప్లే కావడం ద్వారా మనకు కరెక్ట్ రిజల్ట్స్ అనేది రాదు. ఇది ఒక మైనస్గా మనం చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ లోపల డిసడ్వాంటేజ్ని ఎక్కువ మనం అకౌంటెన్సీ లోపల చూడకుండా అడ్వాంటేజ్ని బేస్ చేసుకొని ప్రాబ్లమ్స్ని చేయడం జరుగుతుంది. దీస్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ అకౌంటింగ్ అండ్ బుక్ కీపింగ్, అడ్వాంటేజెస్ ఆఫ్ అకౌంటింగ్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ అకౌంటింగ్. అంటే హియర్ ఇట్ ఈస్ బోత్ ఆర్ ఈక్వల్ మార్క్స్. ఇది 5 మార్క్స్లో రావచ్చు, ఇవి రెండిట్లో ఏదో ఒకటి 5 మార్క్స్లో కూడా యాన్యువల్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో 5 మార్క్స్లో వచ్చే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ.